శ్రీమాత్ర నమః. ఈ నెల 31 వరకు కర్కాటక రాశిలో శుక్రుడు. ఈ రాశుల వారి విధి తారుమారయ్యే ఛాన్స్. ఆ రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంది. అటువంటి పరిస్థితిలో గ్రహం మొత్తం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఏ గ్రహమైనా రాశి మారటం వల్ల కొందరి జీవితాల్లో శుభ పరిణామాలు, మరికొన్ని రాశుల వారి జీవితాల్లో చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆగస్టు 7వ తేదీన శుక్రుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 31 వరకు శుక్రగ్రహం కర్కాటక రాశిలో ఉంటుంది. శుక్రుడు సంపద, ఐశ్వర్యం, వైభవానికి ప్రతీతి. శుక్రుని సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేవు. మొండి బకాయిలు చేతికి అందుతాయి. భూమి, ఆస్తి లేదా గృహ వాహనానికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. మీరు వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఈ నెల అనుకూలంగా ఉంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఎదురు చూసిన పనులు పూర్తవుతాయి. అయితే కొత్త శత్రువులు ఏర్పడే ప్రమాదం ఉంది. వీరు మీ పక్కనే ఉండే అవకాశం కూడా ఉంది. అప్రమత్తంగా ఉండండి, లేదంటే మీ విధి తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అందులో రెండవది కన్యా రాశి. శుక్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా ఉంటాడు. ముఖ్యంగా పోటీలో పాల్గొనే విద్యార్థులకు లేదా విద్యార్థినులకు ఈ సంచారం మంచిది. అయితే ఈ రాశి వారిని ఆకర్షణ మభ్యపెట్టే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చకుండా కెరీర్పై దృష్టి పెడితే మంచిది. అందులో మూడవది తులారాశి. శుక్రుని సంచారం వల్ల ప్రయాణాలు, విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ధనం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ ఖర్చు అవుతుంది. మీరు స్నేహితులు, బంధువుల నుంచి శుభవార్త, మద్దతు పొందుతారు. మీరు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించాలనుకుంటే మీరు విజయం సాధిస్తారు. భూమి, ఆస్తి, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అందులో నాలుగవది వృశ్చిక రాశి. ఈ శుక్ర సంచారం ఈ రాశి వారికి ధైర్యాన్ని పెంచుతుంది. తీసుకున్న నిర్ణయం, చేసిన పని కూడా ప్రశంసించబడుతుంది. కుటుంబ సభ్యులు, సోదరుల మద్దతు ఈ రాశి వారికి ఉంటుంది. మతం, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ కంపెనీలలో ఉద్యోగం లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.